రైట్, ఇక వివరాలు చూద్దాం. కేరళ బంపా నది సమీపంలో అయ్యప్ప స్వాముల బస్సు బోల్తాలో పడింది. స్పాట్లోనే డ్రైవర్ రాజు మృతి చెందగా మరో 22 మంది అయ్యప్ప స్వాములకు తీవ్రమైన గాయాలయ్యాయి. స్వాములంతా హైదరాబాద్, మాదన్నపేట, ఉప్పర్గూడకు చెందిన వారిగా గుర్తించారు. ఎరుమలై నుంచి శబరి వెళ్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఘాట్ రోడ్డు మూల మలుపు దగ్గర వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఇక పక్కనున్న చెట్లలోనికి దూసుకుపోయింది. గాయపడి వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. A1 civil 27. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ జమీమా. ఏదైతే హైదరాబాద్ పాత బస్తీ మాదన్నపేట ఉప్పర్గూడకు చెందిన అయ్యప్ప భక్తులు ప్రయాణిస్తున్న వాహనం కొట్టాయం కమలం అట్టివలం వద్ద ప్రమాదానికి అయితే గురైంది. వాహనంలో 22 మంది అయ్యప్ప భక్తులు అయితే ఉన్నారు. ఈ ఘటనలో వాహన డ్రైవర్ రాజు అనే వ్యక్తి అయితే మృతి చెందాడు. మృతదేహాన్ని పంపాడి తాలూకా ఆసుపత్రిలో అయితే ఉంచారు. ఈ ప్రమాదంలో 8 మందికి అయితే తీవ్ర గాయాలయ్యాయి. వీళ్ళందరినీ కూడా క్షతగాత్రులందరినీ కూడా కొట్టాయం మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి అయితే తరలించారు. వాహనం వక్ర మార్గం కిందకు దిగుతుండగా అదుపు తప్పి వాహనం బోల్తా అయితే పడింది. ముఖ్యంగా ఎరిమేల్ నుండి పంపా నది శబరి వెళ్తున్న గురుస్వామి రాంపాల్ యాదవ్, అభి యాదవ్, అలాగే రామ్ యాదవ్, పెద్దేలా యాదవ్ ఆధ్వర్యం వెళ్తున్న అయ్యప్ప ఏదైతే స్వాముల బస్సు పంపా నదికి 15 కిలోమీటర్ల దూరంలోనే ఘాట్ రోడ్ లో బోల్తా పడింది. ముఖ్యంగా ఏదైతే ఘాట్ రోడ్ లో మలుపులు అదుపు తప్పి బోల్తా పడడంతో కూడా బస్సు 3 చెట్లపై ఒరగడంతో ప్రమాదం తప్పిందనే చెప్పొచ్చు. బస్సులో సుమారు 22 మంది అయ్యప్ప స్వాములు అయితే ఉన్నారు. వీళ్ళందరికీ కూడా స్వల్ప గాయాలు అయితే అయినాయి. క్షతగాత్రులను కొట్టాయం మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి అయితే తరలించారు. అలాగే డ్రైవర్ రాజు అనే మాత్రం అక్కడికక్కడ మృతి చెందాడు. ముఖ్యంగా అయ్యప్ప స్వాములు అందరూ కూడా స్వల్ప గాయాలతో అయితే బయటపడడం జరిగింది. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కుమార్.